మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు ఏకంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 66 డివిజన్లకు ఇంతవరకు 65 చోట్ల ఫలితాలొచ్చాయి. బీజేపీ 33 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థులు 16 డివిజన్లలో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు. నిజామాబాద్ లోనూ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 60 డివిజన్లలో ఇంతవరకు 29 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో సిపిఐ ముందంజలో ఉంది. 60 డివిజన్లకు ఇంతవరకు 47 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకంగా 25 స్థానాలు సిపిఐ గెలుచుకుంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 4 డివిజన్లలో విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగితే ఇంతవరకు 40 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో 26 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన వారిలో 9 మంది గెలుపొందారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫలితాలు చాలా ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. మొత్తం 60 స్థానాలకు పోలింగ్ జరిగితే ఇంతవరకు 19 స్థానాల్లో మాత్రమే ఫలితాలొచ్చాయి. ఇందులో కాంగ్రెస్ కు 12 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 3 చోట్ల సత్తా చాటింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు ఏకంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 66 డివిజన్లకు ఇంతవరకు 65 చోట్ల ఫలితాలొచ్చాయి. బీజేపీ 33 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థులు 16 డివిజన్లలో విజయం సాధించారు.